హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ బాల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అండి. మీకైతే ఇది వరకు ఓరియో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూపెడుతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఆలస్యం ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నాను. అంటే 60 గ్రామ్స్ దాకా బటర్ తీసుకున్నాను. దీన్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా బాగా మెల్ట్ అయ్యి మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ దాకా మైదా వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. మైదాతో టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను చేతితో కలుపుకుంటున్నాను. చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనమైతే చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత బాగా దీన్ని ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. ఆ కవర్లో ఇలా నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఎలా అయిందో. ఇలా నాని ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా దీన్ని కవర్లో నుండి తీసేసుకోవాలి బయటకి. ఇలా తీసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకొని మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా మరి బాగా ప్రెస్ చేస్తూ చేయకూడదండి. పైన ఇలా నెమ్మదిగా అనుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువ అయితే దాన్ని మనం దేని సహాయంతో అయినా ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా నేను షేప్ ఒకేలాగా రావడానికి ఇలా అనుకుంటూ చేస్తున్నాను. ఇలా అయిన తర్వాత ఒక కప్పులో బటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. అలాగే ఇందులో కాస్తంత మైదా పిండి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రెస్ చేసుకున్నాం కదా పిండి పైన, ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకొని నేను ఇక్కడ ఫోల్డ్ ఎలా చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని 2 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా రాసుకొని 2 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఒక దీనిపైన పిండి వేసుకోవాలి. కాస్తంతా ఇలా పిండి వేసుకొని, ఎందుకంటే కవర్కు అతుక్కోకుండా ఇలా పిండి వేసుకొని మనం ఒక కవర్ ఇంతకుముందు నానబెట్టుకున్న కవర్లోనే మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని 1/2 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీస్తాను ఎలా అయిందో. బటర్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా ఇలా నొక్కుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మెల్లగా ఇలా అనుకుంటూ ఉండాలండి. మనకు బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. అచ్చం మనం బయట ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు నేను మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను 2 వైపులా. ఇలా ఫోల్డ్ చేసుకొని కాస్త మైదా పిండి రాసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ పాటు ఇలా కవర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 3 టైమ్స్ పాటు ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ తర్వాత ఫస్ట్ ఒక 1/2 అవర్ పెట్టుకున్నాను, తర్వాత 15 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోవాలి. మనం 2 టైమ్స్ బటర్ యూజ్ చేస్తాము. ఫస్ట్ టైం అయితే
పిండి కలపడానికి సెకండ్ టైం దీనికి బటర్ అప్లై చేస్తాము. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక 2 months దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ని క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను థర్డ్ టైము ఇలా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. థర్డ్ టైం నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇలాగే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసేసి మళ్ళీ నేను అదేలాగా మళ్ళీ ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఇలా అనుకుంటూ చేస్తున్నాను. మనం ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా థర్డ్ టైం చేసిన తర్వాత మనం రౌండ్గా ఇలా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనం ఇక్కడ నేను సైడ్లకి ఎక్కువ తక్కువ అయిందనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ తీసుకున్నానండి. షుగర్ అనేది మనం లిటిల్ హార్ట్స్కు కంపల్సరీ షుగర్ ఉంటుంది కదా, ఇక్కడ నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేస్తూ నొక్కుకోవాలండి. మనం పిండికి అతుక్కునేలాగా ఒత్తుకోవాలి. ఇలా రొట్టెకోలతో అయినా నొక్కుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడనే మెయిన్ అండి మనకు లిటిల్ హార్ట్ షేప్ రావడానికి ఇక్కడనే అండి మెయిన్ షేప్. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అనేది మొత్తం పట్టిందా లేదా చూసుకోవాలి. పట్టకపోతే మళ్ళీ కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అదే కవర్లో నేను ఇక్కడ కవర్ అనేది చుట్టుకుంటున్నాను కదా, ఇలాగే చుట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బటర్ మెల్ట్ అయి ఉంటుంది కదా, అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసి మనకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే షేప్ అనేది కట్ చేసుకోవాలండి. బటర్ అనేది కొద్దిగా మెల్ట్ అనిపిస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను షేప్ కట్ చేస్తున్నాను. ఇలా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని షేప్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నేను తీసుకుంటున్నాను. ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసి ఇలా బటర్ పేపర్ వేసుకున్నాను. ఇలా షేప్ అనేది కట్ చేసుకున్నాను. దీన్ని ఓవెన్లో 180 degrees ప్రీ హీట్ చేసుకున్న తర్వాత 180 degreesలో మనం ఒక 20 minutes పాటు బేక్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎలా బేక్ అవుతున్నాయో. ఇలా బేక్ చేసుకోవాలండి. మీకు ఇలా కాకుండా ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.